తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు గడిచిన నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదని నిరసనగా బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో గల గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. తిమ్మపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మండల అధ్యక్షుడు రావుల రమేష్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు అవుతున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి ఆయన విగ్రహానికి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతాంగానికి తీరని అన్యాయం చేసిందన్నారు. మహాత్మా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు జ్ఞానోదయం కలిగించాలని సూచించారు. మాజీ జెడ్పీటీసీ ఉల్లేంగుల పద్మ, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి, నాయని వెంకటరెడ్డి, మడుపు శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల సంపత్, మాతంగి లక్ష్మణ్, బోర రవి, అడసెల సత్యం, కోండ్రరాజు తదితరులు